చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. మనకు పాత్రికేయం తెలుసు, సమాజం పట్ల బాధ్యత పట్ల పాత్రికేయం లేదా పాత్రికేయ వృత్తికి త్యాగాలు చేసిన వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు తెలుసు తప్ప ఇలా జర్నలిస్టుల ముసుగులో అమరావతినే కాదు మహిళలను కూడా వేశ్యల రాజధాని అమరావతి అని అనగలిగే బద్మాషులు కూడా ఉంటారన్న సంగతి నేను నా పాత్రికేయ జీవితంలో ఇప్పుడే తెలుసుకున్నా. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఇద్దరు పాత్రికేయ వృత్తి చేసిన వాళ్ళని, అంటే కింద పైన నరిసిన వాళ్ళని మహిళలు చెప్పులు తీసుకొని కొట్టిన సంఘటన కూడా ఈ కొమ్మినేని శ్రీనివాస్కే దక్కుతుంది, కృష్ణరాజుకే దక్కుతుంది. ఒకడేమో వృద్ధ శంభూకం, ఇంకోడేమో గుంటనక్క. వీళ్ళు మనుజుల మలమూత్రాలను తిని బతికే ఎదవ లకారాలతో మాట్లాడుతున్నా ఎదవ గాళ్ళు. ఇలాంటి నీచులు నా రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని మాట్లాడుతున్నారంటే 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయలేకపోతుందో ప్రభుత్వం నాకు అర్థం కావడం లేదు. కానీ ఇందాక వరలక్ష్మి గారు దాదాపు 100 మంది మహిళలు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఇంకా అది ఫిర్యాదుగానే ఉందో తప్ప కేసు నమోదు కాల. రాత్రి నుంచి నాకు దాదాపు 100 ఫోన్ కాల్స్. దీన్ని ఎలా మాట్లాడాలి అంటే ఆ ఎదవలు తిట్టారు కాబట్టి మనం కూడా వాళ్ళని మాట్లాడటమేనా, దీనికి ఏమన్నా ప్రభుత్వం చర్య తీసుకుంటుందా? ఎందుకంటే ఈ రోజున అమరావతికి ఉంది అమరావతి రక్షకుడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు కూడా స్పందించారు. లోకేష్ గారు కూడా మహిళలను అవమానపరిచిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారని చెప్పాడు. లేదు లోకేష్ గారు, కాలగర్భంలో వాళ్ళు కలిసిపోరు, మీరు కాలగర్భంలో కలపాలి. మీరు కలపలేకపోతే మాలాంటి వాళ్ళకి గొప్ప చెప్పండి, నన్ను ఎక్కనివ్వండి బోలు. నేను చెప్పాను ఎన్నోసార్లు, తల్లి భారతి ఎండిన స్తనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దీనత్వం మీదని నా బతుకు చెడ ఇలా కూర్చున్నాను సార్. ఒక్క చిన్న అవకాశం ఈ ప్రభుత్వంలో ఉన్నా ఈ రోజున ఇలాంటి కుక్కల్ని ఇదే వరలక్ష్మి గారితో లాక్కొచ్చి తుళ్ళూరు గుంజ కట్టేసేవాళ్ళం. ఏంటి సార్ దుర్మార్గం? మొన్న తెనాలిలో 4 దళితుల మీద లాఠీలు నష్టం చేస్తే ఏమైపోయింది? పోలీసుల లాఠీలు జులిపించరా? కొమ్మినేని పాదాలకు శరణు కొడతారా? కృష్ణరాజు పాదాలకు మొక్కుతారా? ఏమవుతుందండి? 36 గంటలు గడిచింది. ఒక మహిళల్ని, ఒక ప్రాంతాన్ని, నా అమరావతిని, రాజధానిని వేశ్యలు, సెక్స్ వర్కర్లని మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి? వెంకటకృష్ణ గారు ఎన్ని మాటలు భరాయించారండి. ఆ మోము చూడండి వరలక్ష్మి గారిని. అరే రైతు నాగలు పట్టిన పంట భూములే, పాడి పంటలున్న రైతు బిడ్డలే అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? కొమ్మినేని శ్రీనివాసు నరిచిపోయింది కదా మొత్తం. మనిషి పుట్టకే పుట్టావా? ఏమైనా జంతువుకు పుట్టావా? నీకు భార్య ఉంది, పిల్లలు ఉంది, వేస్యలేంటి సార్? అది అనరాని మాటలు మొత్తం అన్నారు. గోష్ఠి సిటీ అన్నారు, శ్మశానం అన్నారు, ఆఖరికి మోటా ముల్లా కట్టుకొని 11తో వెళ్ళిపోయారు. నేను ఇంకో మాట కూడా చెప్తా, అసలు మీ మాజీ ముఖ్యమంత్రి గారు తాడేపల్లిలో ఉన్నారు. అదే కదా తాడేపల్లిలో ఉంది. వైసీపీ నాయకులందరూ తాడేపల్లి వెళ్ళేవాళ్ళు. మరి వాళ్ళందరూ విటులా? వెంకటకృష్ణ గారు, తాడేపల్లి గేటు తీసుకొని లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ వైసీపీ నాయకులా లేకపోతే విటులా? మీరు ఎంతమంది మహిళల్ని ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉంచారు? ఈ వృత్తి కోసం నేను అడుగుతున్నాను. నేను మహిళల్ని కించపరచను, కానీ తక్షణం ఆ సాక్షి పేపర్ నుంచి, ఛానల్ నుంచి కొమ్మినేని బహిష్కరించాలి. నేను ఒక మాట అయితే చెప్తాను సార్, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అది అమరావతి రక్షకులు మీరు. ఈ నిందలేంటి సార్? 34,000 కోట్ల రూపాయలతో టెండర్ల వాడి అది వేశ్యల రాజధాని అని ఎవడో దుర్మార్గపు దొంగనాయ వెదవలో అనకూడదు. కానీ రోమాలను ఎక్కడబడుస్తున్నాయి వెంకటకృష్ణ గారు. శ్రీశ్రీ ఎప్పుడు అన్నాడండి, శ్రీశ్రీ అన్నాడు, మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం ముందు మాటలో ఒక పదం వాడాడు, ఆయన అఫీషియల్ గానే వాడాడు. అదేది దొంగ లంజా కొడుకులు అసలే మసలే దూర్త లోకం నుంచి వెళ్ళిపోయావన్నా, కడుపు దహించుకుపోయే
కడుపు దహించుకుపోయే పడుపుగత్తె రాక్షసరతిలో అర్ధమిలీనిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవన్న కవులను చూశాం, రచయితలను చూశాం, మహాకవులను చూశాం తప్ప ఈ దుర్మార్గపు కొమ్మినోడు ఎవడండి? వీడు కొమ్మినేనా కుమ్మినేనా? ఇంత ఊడిగం చేస్తారా? పాలేరు బతుకు. ఆ బతుకు బతకడం కంటే గ్లాస్ నీళ్ళలో చనిపోవడం బెటర్ సార్. మేము పాత్రికేయం చేశాం. నేను తల్లి కడుపున పుట్టా, అమ్మ పాలు దాగి బతికా, నా తల్లి పాలు దాగి బతికా కొమ్మినేని. నువ్వే పాలు తాగావో నాకు తెలియదు, కానీ అక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, సమస్త సామాజిక వర్గాలు ఉన్నాయి. అందరం భూములు ఇచ్చిన విషయం మీకు తెలిసిన విషయమే. ఆ అమరావతి మీద కాలు దూపి ఓడిపోయిన విషయం మీకు తెలిసిన విషయమే. ఇంకా కత్తి దూస్తారా? నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, మీ సందర్భంగా మీరు అన్నారు ఈ 24 గంటలు గడిచే లోపల ఈ ప్రభుత్వం వారిద్దరిని అరెస్ట్ చేసి అమరావతి మీద మీ చిత్తశుద్ధిని సాధించుకోండి. మేము ఇక మాటలు వినదలుచుకోవాలా, మేము క్షమించబోం, ఎవరిని క్షమించం, మహిళలకు అన్యాయం చేస్తే ఇంకా మాటలు ఈ విషయంలో కూడా మాటలు వినే ఓపిక లేదు. అరెస్ట్ చేసి తీరాలి. అరెస్ట్ చేసి కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఈ విషయంలో చెప్తున్నా, అమరావతి రక్షకుడా చంద్రబాబు నాయుడు గారు, మీరు అరెస్ట్ చేసి మీ యొక్క నిజాయితీ ఈ విషయంలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చట్టం ఒకటే, చర్యలు ఒకటే, ఇంకా అంతే. నో టాక్స్. తప్పనిసరిగా చట్టం